హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. స్పైస్ రూట్లో ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్లో ఒక మంచి చికెన్ మసాలా కర్రీ చేసుకుందామండి. ఇది వైట్ రైస్లోకి, టిఫిన్స్లోకి, చపాతీ, రోటీ, నాన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. ఇందులోకి రుచికి తగిన ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవాలి. ఇది మొత్తం చికెన్కు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ను ఫ్రిడ్జ్లో పెట్టుకొని 12 అవర్స్ మ్యాగ్నేట్ చేసుకుంటే జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. అంత టైం లేనప్పుడు మినిమం ఒక 2 అవర్స్ అయినా మ్యాగ్నేట్ చేసుకోవాలి. 12 అవర్స్ తర్వాత మనకు చికెన్ బాగా మ్యాగ్నేట్ అయ్యి ఉందండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. సాజీరా, సోంపు, మిరియాలు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక 2 పెద్ద ఆనియన్స్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలండి. ఈ టమాటాలు కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద 3 టమాటాలను వేసుకున్నాను. టమాటాలు బాగా మగ్గిపోయి అందులో నుంచి ఆయిల్ బయటికి వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఈ విధంగా 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి తగిన కారం వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. మనము చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, చూసుకొని ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఈ మసాలాలు మొత్తం చికెన్కు పట్టే విధంగా కలుపుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఎక్కువగా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత కూరనంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుని కూరనంతటిని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఒక విజిల్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనకు కూర రెడీ అయిపోయిందండి. చూడండి, చక్కగా కూర రెడీ అయిపోయింది. కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసిందండి మనకు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కస్తూరి మేతిని కొద్దిగా చేత్తో నలుపుకొని వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. దీనంతటిని ఒకసారి కలుపుకుంటే చాలండి, మనకు మంచి మసాలా కూర రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.